గోపీనాథ్ గారి మీతో ఏ విధంగా ఉండేది? అంటే పార్టీ పరంగా వ్యక్తిగతంగా చాలా కోల్పోయినట్లే. మాకు 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగా అటాచ్మెంటు. మా తమ్ముని ఇల్లు ఇది, రెగ్యులర్గా వచ్చినప్పుడల్లా కలిసేవాళ్ళం. పార్టీలో కూడా చాలా సిన్సియర్గా సింపుల్గా అటువంటి వ్యక్తి పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి మనశ్శాంతి కలగాలని, ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని పేరు పేరున కోరుకుంటా ఉన్నా. సార్ 4 డేస్ ముందు కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు సార్. సడన్గా ఇలా ఎలా జరిగిందంటారు? అంటే హెల్త్ 4-5 రోజుల క్రితం నుంచి సీరియస్ అయిందని తెలుస్తూ ఉంది, కానీ ఏదో విధంగా రికవర్ అయ్యి బయటకు వస్తాడన్న ఆలోచన ఉండే. కానీ సడన్గా ఈరోజు మార్నింగే మా మధ్యలో లేకపోవడం అనేది పార్టీకి కానీ వ్యక్తిగతంగా యాజ్ ఏ ఫ్రెండ్గా ఆయన లేని లోటు అయితే చాలా ఎక్కువనే ఉంటుంది మాకు. అంటే మానసికంగా తనకేదో బాధ ఉంది, దానివల్ల ఆయన హెల్త్ ఖరాబ్ అయింది అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ముందు హెల్త్ ప్రాబ్లం ఉంది, దాంతోపాటు ఈ మానసికంగా కొన్ని ఒత్తిడులు, రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనలతోటి కూడా కొంచెం బాధపడ్డట్లు వాళ్ళ ఫ్యామిలీ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గోపీనాథ్ గారి మీతో ఏ విధంగా ఉండేది? అంటే పార్టీ పరంగా వ్యక్తిగతంగా చాలా కోల్పోయినట్లే. మాకు 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగా అటాచ్మెంటు. మా తమ్ముని ఇల్లు ఇది, రెగ్యులర్గా వచ్చినప్పుడల్లా కలిసేవాళ్ళం. పార్టీలో కూడా చాలా సిన్సియర్గా సింపుల్గా అటువంటి వ్యక్తి పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి మనశ్శాంతి కలగాలని, ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని పేరు పేరున కోరుకుంటా ఉన్నా. సార్ 4 డేస్ ముందు కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు సార్. సడన్గా ఇలా జరిగిందంటారు? అంటే హెల్త్ 4-5 రోజుల క్రితం నుంచి సీరియస్ అయిందని తెలుస్తూ ఉంది, కానీ ఏదో విధంగా రికవర్ అయ్యి బయటకు వస్తాడన్న ఆలోచన ఉండే. కానీ సడన్గా ఈరోజు మార్నింగే మా మధ్యలో లేకపోవడం అనేది పార్టీకి కానీ వ్యక్తిగతంగా యాజ్ ఏ ఫ్రెండ్గా ఆయన లేని లోటు అయితే చాలా ఎక్కువనే ఉంటుంది మాకు. అంటే మానసికంగా తనకేదో బాధ ఉంది, దానివల్ల ఆయన హెల్త్ ఖరాబ్ అయింది అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ముందు హెల్త్ ప్రాబ్లం ఉంది, దాంతోపాటు ఈ మానసికంగా కొన్ని ఒత్తిడులు, రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనలతోటి కూడా కొంచెం బాధపడ్డట్లు వాళ్ళ ఫ్యామిలీ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.